నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 31/3/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:12, సూర్యాస్తమయం సాయంత్రం 6:29, తిథి త్రయోదశి ఉదయం 6:55 వరకు, నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 3:20 వరకు, యోగాలు గండ మధ్యాహ్నం 3:41 వరకు, కరణము తైతిల ఉదయం 6:55 వరకు, భవ సాయంత్రం 6:57 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుంచి 4:57 వరకు, గుళికాలం మధ్యాహ్నం 12:20 నుంచి 1:53 వరకు, యమగండం ఉదయం 9:16 నుంచి 10:48 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:39 నుంచి 9:28 వరకు, దుర్ముహూర్తం మరలా రాత్రి 11:10 నుంచి 11:57 వరకు, అమృతకాలం ఉదయం 8:48 నుంచి 10:26 వరకు, వర్జం రాత్రి 10:49 నుంచి 12:29 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఆలోచనలని అధిగమించడానికి కృషి చేయాలి. ఎక్కువగా మానసిక ప్రశాంతతని, ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా విద్యార్థులు విద్యకి సంబంధించిన విషయాల మీద డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా దృష్టి కేటాయిస్తూ అనుకున్న పని అనుకున్న సమయంలో నిర్విఘ్నంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా క్రమశిక్షణ పాటించుకోవడం బట్టి మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ, డైజెషన్కి సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ కొంత దృష్టి కేటాయించాలి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. మెడిటేషన్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వారికి ఆశించిన ఫలితాల్లో అంటే మీరు ఆశించిన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, గృహ వాహన సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ సౌఖ్యం కావచ్చు, గృహంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలోనూ, గృహ వాహనాలకు సంబంధించిన రిపేర్లకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం మీద దృష్టి కేటాయించడానికి అవకాశం, స్థిరాస్తులకు సంబంధించిన ఇబ్బందులకు సంబంధించి కూడా ఆలోచనలు అధికం చేయడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా వాటిల్లో విజయాన్ని సాధించడానికి అన్ని విధాలా మీకు అవకాశం అనేది ఉండడం బట్టి ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన విషయాల్లో పెద్దల సహకారం, బ్యాంకింగ్ రంగంలో ఉండే వారి యొక్క సహకారం, ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో రుణాలతో ఆశించిన విషయాల్లో మీరు సాధిస్తూ మంచిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికి అన్ని విధాల అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. కానీ వృత్తిలో అధికారులతో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళి మీరు ఘర్షణలకి దూరంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునే నేపథ్యంలో వైరాగ్య ధోరణితో సహకారాన్ని కోరుకోవడం మీద కొంతవరకు అసంతృప్తి లాంటిది ఏర్పరచుకునే అవకాశం ఉంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. నిర్ణయ సామర్థ్యం విషయంలో కూడా పూర్తి స్థాయి నిర్ణయం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలంటే కొన్నిసార్లు పని చేద్దామని, మరి కొన్నిసార్లు చేయొద్దని రకరకాల ఆలోచనలతో ఉండడం బట్టి కూడా అవకాశాలని సద్వినియోగపరచుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి కనుక వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం తీసుకోవాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి. అనుకున్న విధంగా అనుకున్న పనులలో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం, ఆర్థిక విషయాలు, కుటుంబ సభ్యులతో మీ ర్యాపో, మీ యొక్క ఆరోగ్య విషయం, వీటి మీద తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలలో కావచ్చు, కుటుంబంలోని వ్యక్తులతో కావచ్చు, మాట పట్టింపులకు తగిన విధంగా దూరంగా ఉంటూ, రావాల్సిన ధనం సమయానికి రాలేదన్న విషయంలో కొంత ఘర్షణలకు దూరంగా ఉంటూ అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు ముఖ్యంగా చేయాలి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఘర్షణలకి దూరంగా ఉంటూ, అలాగే కన్నుకి సంబంధించిన విషయంలో కూడా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ స్క్రీన్ టైం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.
అలాగే పనులలో ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించడానికి, పుణ్యబలాన్ని పెంపొందించుకోవడానికి శ్రీరామ జయరామ జయ జయ రామరామ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అలాంటి ఘర్షణలను అధిగమించే అవకాశం కనబడుతుంది. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే, సింహరాశి వారు మీ యొక్క పనుల విషయంలో ఉత్సాహాన్ని తగిన విధంగా చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. నిరుత్సాహాన్ని అధిగమించాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, అది మీ వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య సంబంధంగా వైద్య అవసరం ఏదైనా ఉన్నా నిర్లక్ష్యం లేకుండా, అనవసరమైన వాగ్వాదాలకు లోను కాకుండా, అనవసరమైన విమర్శల్లో పాలు పంచుకోకుండా, మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద మాత్రమే మీరు శ్రద్ధ వహిస్తూ అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉంటూ ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అది వ్యాపారపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అవసరమైతే క్రీమ్ అచ్యుతానంద గోవింద మొదలైనవి చేస్తూ ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి రోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అధికమైన ఖర్చులకు అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఇది పుణ్యక్షేత్రాలు, పుణ్య కార్యక్రమాలు, అలాగే ఏదన్నా మఠాలు, లేకపోతే ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం, వారితో కలిపి కొన్ని చక్కటి ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, పుణ్య స్నానాలు చేయడానికి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా ఇది గోచరిస్తోంది. అలాగే దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కనుక ఆ ఖర్చుల విషయంలో తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. సాంఘిక సంబంధాల విషయంలో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. అంటే ఏదైనా మీరు గృహానికి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో లోన్లు, లేకపోతే దానికి సంబంధించిన విషయంలో పెద్దల్ని సంప్రదించినప్పుడు, ముఖ్యంగా కుటుంబ పెద్దల్ని సంప్రదించినప్పుడు, వారితో చర్చలు చేసినప్పుడు తగిన విధంగా అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. మైక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే ఈ తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో ఆశించిన ధనం సమయానికి అందుతుంది. అలాగే వచ్చిన ధనాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలా ప్రణాళికాపరంగా అనుకున్న దాంట్లో కొంత నేపథ్యంలో ఆధ్యాత్మిక ఖర్చుల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అందుతుంది. బ్యాంక్ రుణాలని పూర్తి చేసుకుంటారు. కొత్త రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు మానసిక ఘర్షణని అధిగమించుకుంటూ ముందుకు పెడతారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఎదురు చూస్తున్న ఫలితాలలో అంటే ఏదన్నా వృత్తిపరంగా మీరు చూస్తున్న ఫలితాల్లో అది చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశానికి కూడా అవకాశం కనబడుతోంది. వృశ్చిక రాశి. మైక వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే వృత్తిపరమైన విషయాల్లో కొంత ఘర్షణలకు అవకాశం అనేది ఉంది. వృత్తిలో అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. వృత్తిపరంగా ఉన్నతాధికారులతో ఘర్షణలకు తగిన విధంగా దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. అనవసరమైన మాట పట్టింపులకి దూరంగా ఉంటూ అది గృహంలో కావచ్చు, మీ పై అధికారులతో కావచ్చు, గృహంలో కుటుంబ పెద్దలతో కావచ్చు, అలాగే తండ్రి తరపు పెద్దలతో కావచ్చు, రాజకీయ నాయకుల ద్వారా కావచ్చు, ఏదన్నా మీరు అవ్వవలసిన పని విషయంలో కావచ్చు, వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఘర్షణలకి మీకు విమర్శలకి దూరంగా ఉండడం బట్టి మీకు ప్రయోజనం అనేది చేకూరుతుంది వృత్తిపరంగా. ధనస్సు రాశి. అమ్మాయిక ధనుసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. కానీ దూర ప్రయాణాల మీద మీకు ఆసక్తి కొన్ని సందర్భాల్లో సన్నగిలడం బట్టి వచ్చిన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు లాంటివి ఉన్నత విద్య విషయంలో కావచ్చు, అలాగే దూర ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక విద్యల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ మీద అధికంగా దృష్టి కేటాయించడం బట్టి ఈ యొక్క ట్రెడిషనల్ విద్యలు అంటే ఏదైనా అలాంటి వాటి మీద అధికంగా దృష్టి కేటాయించి
కేటాయించడం, వాటిల్లో మీకు అవకాశాలు, వాటికి సంబంధించి ఆన్లైన్ విద్యలు చేయడం, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా అలాంటి విద్యల మీద మీకు ఆసక్తి చూపించడం, అంటే ఏదైనా ట్రెడిషనల్గా ఉండే కోర్సులు లాంటివి చేసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, అలాగే వైరాగ్య ధోరణి, దేని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడం, ముఖ్యంగా ఫిలసాఫికల్ స్టడీస్ మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా కృషి చేస్తారు. అలాగే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో, విద్యకు సంబంధించిన విషయాల్లో, గృహ వాతావరణంలో కొంత మీ ఆలోచనలు కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలతో సరిసమానంగా లేకపోవడం బట్టి కూడా కొంత అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి అభిప్రాయ భేదాలను అధిగమించాలి, గృహ వాతావరణంలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. మైక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద, లాభదాయకమైన ఆలోచనల మీద, దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే ఇన్లాస్కి సంబంధించిన విషయం, వారసత్వ ఆస్తుల విషయం కావచ్చు, వారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా మీకు వాహనాలకు సంబంధించి కానీ, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలకు కానీ, వాటికి సంబంధించిన చర్చల వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మిక వ్యక్తులను కలుస్తారు, అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శిస్తారు. వారి యొక్క బ్లెస్సింగ్స్ అంటే వారి యొక్క దీవెనలు అందుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీ యొక్క ఆలోచనలు కానీ, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ కొంత అందులో అధిక శాతం ఆత్మవిశ్వాసం అనేది అధికంగా ఉండడం, అలాగే తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా స్పందించడం, వీటన్నిటి వల్ల కూడా మీకు ఏర్పడిన స్నేహ సంబంధాల విషయాల్లో కొంత ఘర్షణలు కూడా ఏర్పడతాయి. కాబట్టి స్నేహితుల విషయంలో, సాంఘిక సంబంధాల విషయంలో, ఇతరులకు సహకరించే విషయంలో తగిన విధంగా స్పందిస్తూ, ఘర్షణలకు దూరంగా ఉంటూ, అధిక ఆత్మవిశ్వాసాన్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు అనేవి ఎదుర్కొంటారు. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీన రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. సంతాన వర్గం కూడా వారి రంగాలలో దానికి సంబంధించిన విషయాల్లో విజయ సాధన కొరకు, ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు అధికంగా కృషి చేస్తారు. కొన్ని సందర్భాల్లో సంతాన వర్గం యొక్క ఆరోగ్య కొరకు, లేకపోతే వారి యొక్క అభివృద్ధి కొరకు, వారికి సంబంధించిన పెట్టుబడుల కొరకు కూడా మీరు ప్రయత్నాలు లాంటివి అధికంగా చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అయినప్పటికీ పెట్టుబడుల విషయంలో వ్యవసాయ భూములు కావచ్చు, అలాగే కొత్త ప్రదేశాల్లో మీరు పెట్టుకున్న క్యాలిక్యులేషన్స్ మొదలైన వాటి విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో, కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త విధానాల్లో మీరు ఏదైనా వ్యవసాయ భూముల మీద కావచ్చు, లేకపోతే ఏదైనా గృహ వాహనాల మీద కానీ ఏదైనా పెట్టడానికి, ముఖ్యంగా భూములకు సంబంధించిన విషయాల మీద పెట్టే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో, భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో, మీ ఆలోచనల విషయంలో, ఆకస్మికమైన ప్రయాణాల విషయంలో, అనవసరమైన ఖర్చుల నియంత్రణ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది మనం ఇక్కడ భావన చేయొచ్చు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానిలో భాగంగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంగా ఈ రోజున చెప్పుకునే పరిహారం మనకి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు కావచ్చు, అష్టకాలు కావచ్చు, అష్టోత్తరాలు కావచ్చు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కావచ్చు, ఏది చేసినా కూడా విశేషంగా దాని మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవడం బట్టి ఖచ్చితంగా గోచారరీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ఈ స్వల్ప పరిహారాల ద్వారా మీకు ఆధ్యాత్మిక వృద్ధి, వ్యక్తిగతంగా అభివృద్ధి, మానసికంగా ఎదురవుతున్న ఎమోషన్స్ని అధిగమించగలిగిన శక్తి మొదలైన వాటన్నిటికీ అనుకూలతలు, ప్రతికూలతల్ని అధిగమిస్తూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోగలిగిన శక్తికి ఒక అవకాశంగా మనం భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.